సౌదీ అరేబియా తన భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్మిస్తున్న తమ కళల ప్రాజెక్ట్ నియోమ్కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టడం లేదు. ఈ ప్రాజెక్ట్ భూసేకరణకు అడ్డుకున్న ఓ వ్యక్తిని కాల్చి చంపగా పలువురిపై ఉగ్ర కేసులు పెట్టారు. 4 ఏళ్ల క్రితం సౌదీలో జరిగిన ఈ దారుణాలు ఇప్పుడు ఓ మాజీ అధికారి బయటపెట్టడంతో వెలుగులోకి వచ్చాయి. అసలు నియోమ్ ప్రాజెక్టుకు సౌదీ అరేబియా ఎందుకంత ప్రాధాన్యం ఇస్తుంది? అందుకు గల కారణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. సౌదీలో చమురు నిల్వలు తగ్గిపోతుండటం, ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతుండటంతో సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టింది. భవిష్యత్తులో తమ దేశ ఆదాయానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అక్కడి పాలకులు నియోమ్ నగరాన్ని తెరమీదకు తెచ్చారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నియోమ్ స్మార్ట్ సిటీని పర్యాటక కేంద్రంగా, గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచించారు. $500 బిలియన్ బడ్జెట్తో ఎర్ర సముద్రం తీరంలో 10 రీజియన్లుగా నియోమ్ నిర్మాణం చేపడుతున్నారు. నియోమ్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సౌదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. తమ డ్రీమ్ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే చాలు చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఈ నియోమ్ ప్రాజెక్టు వెనుక జరుగుతున్న దారుణాలను ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి కర్నల్ రహీబ్ ఎలంజీ బయటపెట్టారు. ప్రాణభయంతో సౌదీ నుంచి పారిపోయిన ఆయన ప్రస్తుతం యూకేలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నియోమ్ ప్రాజెక్టులో ది లైన్ పేరుతో చేపడుతున్న నిర్మాణం అత్యంత కీలకమైనది. 170 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ది లైన్ కార్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. ది లైన్లో 3D కమ్యూనికేషన్ వ్యవస్థలు, AI సేవలు అందుబాటులో ఉంటాయి. దీని నిర్మాణంలో అద్దాల వినియోగం అధికంగా ఉండనుంది. ది లైన్ కోసం పలు ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ రంగ సంస్థలు పనిచేస్తుండగా 2030 నాటికి 2.4 కిలోమీటర్ల నిర్మాణమే పూర్తవుతుందని అంచనా. ఈ మెగా సిటీ న్యూయార్క్ కంటే 33 రెట్లు పెద్దది కావటం విశేషం. ఈ క్రమంలో ది లైన్ నిర్మాణం కోసం అక్కడి పాలకులు భారీగా భూసేకరణ చేపట్టారు. ఇందులో భాగంగా హువైటీ అనే తెగ ప్రజలు నివాసం ఉండే 3 గ్రామాలను సౌదీ బలగాలు 2020లో ఖాళీ చేయించాయి. అప్పుడు భూసేకరణకు అడ్డుకున్న వారిని కాల్చి చంపాలని కల్నల్ రబీహ్కు ఆదేశాలందాయి. ఈ క్రమంలో తన భూమిలోకి అధికారులు రాకుండా అడ్డుపడిన అబ్దుల్ రహీం అల్ హువైటీని బలగాలు కాల్చి చంపాయి. ఈ హత్యకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన గ్రామస్తుల్లో 49 మందిని ఉగ్ర నేరాల కింద అరెస్ట్ చేశారు. వారిలో 5గురికి మరణశిక్ష విధించారు. వారి అంత్యక్రియల్లో పాల్గొన్న వారిపైన కేసులు పెట్టారు. ఇంకా ఎంతో మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు ఈ విషయాలను బయటపెట్టిన కర్నల్ ఎలంజీ సైతం భయపడుతున్నారు. ఇప్పటికే తనకు లండన్లోని సౌదీ ఎంబసీ నుంచి పిలుపు వచ్చిందని, కానీ వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలిపారు. కాగా నియోమ్ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు సౌదీ పాలకులు ఇంకెన్ని ఆగడాలకు పాల్పడతారని అక్కడ స్థానికులు భయపడుతున్నారు.